ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది. ఈ సందర్భంగా జరిగిన గొడవలు రాజకీయ రచ్చకు దారితీశాయి. దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇంతకీ కేతన్పల్లి మున్సిపాలిటీ కథేంటి? ఈ లొల్లి ఎక్కడ మొదలైంది? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతన్పల్లి మున్సిపాలిటీ వ్యవహారం సంచలనంగా మారింది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదమైంది. కేతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులున్నాయి. 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సిపిఐ గెలుపొందింది. మరో 7 వార్డుల్లో కాంగ్రెస్, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో గొడవలు జరిగాయి. 14 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్, సిపిఐ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు తమకేనని డిసైడ్ అయ్యాయి. ప్రమాణ స్వీకారం రోజే గొడవ ప్రారంభమైంది. కేతన్పల్లి మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లకుండా ఫ్లైఓవర్ దగ్గర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే బాల్కసుమన్ బైఠాయించి నిరసన తెలిపారు. కౌన్సిలర్లను పంపిస్తామని, ఓటు లేని వాళ్లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు అధికారులు. సుమన్ తనను పంపించాలని వాగ్వాదానికి దిగారు. తాను లేకపోతే కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తారని ప్రలోభ పెడతారనేది బాల్కసుమన్ వెర్షన్. గొడవ వల్ల కౌన్సిలర్లు హాజరు కాలేదు. కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత రోజు సైతం అదే ప్లేస్లో పెద్ద రచ్చయింది. కౌన్సిలర్లతో ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పంపించాలని పట్టుపట్టారు. పోలీసులు పంపకపోవడంతో మళ్లీ ఆందోళన చేశారు. అదే మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ తమ వాహనంలో వెళుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి వాహనంపై రాళ్లదాడి జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొంతమంది ఆందోళనకారులు ట్రాఫిక్ కోన్లను విసిరికొట్టారు. రాళ్లదాడిలో పోలీస్ కానిస్టేబుల్ రాకేష్, కాంగ్రెస్ కార్యకర్త జావిద్కు గాయాలయ్యాయి. మంత్రి వాహనం అద్దాలు పగిలాయి. బీఆర్ఎస్ నేత రాజిరెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. విధుల్లో ఉన్న పోలీసులతో పాటు మంత్రి వాహనంపై రాళ్లదాడి చేసిన కేసులో బాల్కసుమన్, రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్లను అరెస్టు చేశారు పోలీసులు. నలుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ నలుగురిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. బాల్కసుమన్ను కేతన్పల్లిలోని తన ఇంట్లో అరెస్టు చేసే క్రమంలోనూ లాఠీచార్జ్ జరిగింది. ఇది కాస్త కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంత్రి వివేక్, బీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఇక బాల్కసుమన్తో ఆదిలాబాద్ జైల్లో ములాఖతైన హరీష్ రావు మంత్రి వివేక్ టార్గెట్గా విమర్శలు చేశారు. బాల్కసుమన్ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లాలో బంద్ నిర్వహించింది.